వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్డేట్. వాటిని నమ్మొద్దని సూచన. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం, తప్పనున్న కష్టాలు. పెద్ద ట్రైలర్ వచ్చేసింది. రామ్ చరణ్ నట విశ్వరూపం మెగా ఫ్యాన్స్ కు పూనకాలే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు స్పందించిన కేంద్రం. పునాదుల దశలోనే అద్దాలకు 2,500 కోట్లు కేటాయించారు. పేర్ని నాని విమర్శ. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు అందింది. త్వరలో ప్రత్యేక కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న మెట్రో రైళ్లలో కొత్త కోచ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోని కోచ్లు ప్రయాణికుల రద్దీ అవసరాలకు తగ్గట్లుగా లేవు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండటంతో కనీసం నిల్చొని ప్రయాణం చేయడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. దీంతో తర్వాతి ట్రైన్ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం సమ్మర్ కావడంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. జనంతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో మెట్రో రైళ్లలో కొత్త కోచ్లు తీసుకురావాలని అధికారులు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఇటీవలే మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో కొత్త కోచ్ల ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. ఇందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. దాదాపు 60 కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ల కోసం బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తో చర్చలు జరుపుతోంది. ఆ సంస్థ కొత్త కోచ్లను సరఫరా చేయనుండగా త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. త్వరలోనే అధికారికంగా ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పష్టతనిచ్చాయి. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ ఎలాంటి కొరత లేదని ఓఎంసీల రాష్ట్ర కోఆర్డినేటర్ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, రవాణా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన వినియోగం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. పెట్రోల్ సరఫరాలో 14.2% వృద్ధి, డీజిల్ సరఫరాలో 15.7% వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయి. డిమాండ్ ఎంత ఉన్నా సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీలు భరోసా ఇచ్చాయి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏపీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ కు లవ్ క్యాష్ అనే కొత్త పేరు పెడుతున్నట్టు ప్రకటించి ఆయన డబ్బును అమితంగా ప్రేమిస్తారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఆయన పేరు లోకేష్ కాదు, లవ్ క్యాష్, ఎందుకంటే ఆయన డబ్బును ప్రేమిస్తారని అన్నారు. లోకేష్ చిన్నప్పుడు అన్నప్రాసన సమయంలో బంగారం, పుస్తకాలు వంటివి కాకుండా డబ్బునే పట్టుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని లోకేష్ మేనమామైన నందమూరి హరికృష్ణ తనకు స్వయంగా చెప్పారని అంబటి గుర్తు చేశారు. చిన్నప్పటి నుంచే లోకేష్ కు డబ్బుపై ప్రేమ ఎక్కువని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్ లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు
దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడని. మా లోకేష్ మా మేళ డైరెక్ట్కి వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగళీరులో అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని తెలిపింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు. ఆంక్షలు సడలించినప్పుడు మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడా ఆ కొనుగోలు కొనసాగుతాయని తెలిపారు. చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా మన వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అందువల్ల అమెరికా ఆంక్షలు సడలింపు ఉన్నా లేకపోయినా మనకు ఇంధన సరఫరాపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దేశంలో చమురు కొరత లేదని తెలిపారు. ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలకు అనుమతినిస్తూ అమెరికా ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని గతంలో తెలిపింది. ఆ గడువు మే 17తో ముగిసిన నేపథ్యంలో దేశంలో చమురు కొరతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తన మార్క్ను అత్యంత వేగంగా చూపిస్తుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని నూతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ, సామాజిక దిశను సూచిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన సంచలనాత్మక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ జూన్ 1వ తేదీ నుంచి మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయాన్ని అందించే ప్రతిష్టాత్మక అన్నపూర్ణ యోజన పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో పాటు అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. ఈ రెండు నిర్ణయాలు బెంగాల్ మహిళా ఓటర్లలో ప్రభుత్వంపై మరింత సానుకూలతను పెంచే అవకాశం ఉంది. ఇక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పాలనాపరమైన మార్పు ఏంటంటే మదర్సా శాఖ, సమాచార సాంస్కృతిక శాఖల పరిధిలో ఇన్నాళ్లు కొనసాగుతున్న మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను దశల వారీగా పూర్తిగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకగా జూన్ 4న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పెద్ది టీజర్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు యూట్యూబ్లో పెద్ది సాంగ్స్ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. రోజు రోజుకి పెద్ది చిత్రంపై హైప్ తారాస్థాయికి చేరింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పక్కా ఊర మాస్ లుక్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే మే 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. చిత్ర యూనిట్ కాసేపటి క్రితం భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ అభిమానులకు సరికొత్త మాస్ ఎంటర్టైన్మెంట్ ను పరిచయం చేసింది. పెద్ద ట్రైలర్లో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని 2 భిన్నమైన గెటప్స్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ ఒకవైపు విలేజ్ క్రికెటర్ గా, మరోవైపు రగ్గడ్ లుక్ లో భారీ కాయంతో పెద్ది పహిల్వాన్ గా అద్భుతమైన వేరియేషన్స్ లో చూపించారు.
కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామని వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని నిలదీశారు. ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు. అమరావతిలో సచివాలయం ఇంకా పునాదుల దశలోనే ఉన్నా అప్పుడే అద్దాల కోసం 2,500 కోట్లు కేటాయించి ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. గత 2 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదని, రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లలో పనులు జరగటం లేదని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో కేవలం మట్టి వ్యాపారాలు మాత్రమే జరుగుతోందని, రోజుకు 1000 టిప్పర్లలో మట్టిని తరలిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తన వీడియోలను యూట్యూబ్, ట్విట్టర్ల నుంచి తొలగిస్తూ కేసులు పెడుతున్నారని దుయ్యబడ్డారు. కార్పొరేట్ సంస్థలకు, ప్రముఖులకు ప్రైమ్ లొకేషన్లలో భూములిస్తూ నమ్ముకున్న 29 గ్రామాల రైతులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసానానికి రైతుల కష్టాలు తెలియవని అన్నారు. ఇక ప్రభుత్వం కూలిపోతుందని అర్థమయ్యాకే పవన్ కళ్యాణ్ కొత్త గెటప్లోకి మారారని, జనసేన కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తున్నా ఆయన పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంటు బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు పైన కింద. ఒక్క కరెంటు బస్సు కొనలా. ఫేమ్ 2 2019 to 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ అది. కరెంటు బస్సులు ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్న స్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని, కొండకు చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ, తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకి కరెంటు బస్సులు నడపటానికి నైపుణ్యాన్ని ట్రైనింగ్ ఇప్పించి అదే బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగస్తులతో బస్సులు తిప్పుతున్నాడు. కరెంటు బస్సులు ఈ రోజుకి 100 బస్సులు తిరుగుతున్నాయి. కరెంటు బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు చెప్తారు ఇక ప్రైవేట్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం చెప్తే ఇక లేదు, మనం కొనలేం బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు? జగన్ గారు ఎక్కేప్పటికీ సుమారు 2,000 చిల్లర కోట్లే కదా అప్పు. సంవత్సరానికి 3,600 కోట్ల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మరి అప్పు తీరిపోయి ఉండాలి కదా సంవత్సరానికి. మరి అక్కడి నుంచి అప్పు తీరిపోతే ఆర్టీసీకి అప్పు ఎందుకు ఎవరు? బ్యాంకులు ఎందుకు బ్యాంకుకి అప్పులు ఎవరు? అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. ఆ అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎరా ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థం అవుతుంది కదా. అంటే మేము నడపలేం 7 రూపాయలని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నాడు. కరెంటు బస్సు అయితే 7 రూపాయలని. ఎంత పచ్చి మోసం, పచ్చి మోసం ఇది. పిఎంఈ బస్ సేవ, పిఎంఈ బస్ సేవ కింద 750 బస్సులు కొన్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రేపా మాపో వస్తాయి అంటున్నాడు. ఆ స్కీమ్లో ఏం చెప్తుంది? ఆ స్కీమ్లో టెండర్ వేసింది పినాకిల్ అనేటువంటి బస్సులు తయారు చేసేటువంటి సంస్థ. ఆ పినాకిల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు ఇస్తే, బస్సులు నడిపితే 71 రూపాయలు 72 రూపాయలు వాళ్ళు బిల్లు పెడతా అంట. కిలోమీటర్కి 21 రూపాయలు మోడీ ఇస్తా అంట. మరి మిగతా బాబాయ్ ఎవడిస్తాడు? 50 రూపాయలు కిలోమీటర్కి ఎవడు కడతాడు?
ఎవడు కడతాడు? బస్సు ఎక్కినోడు కట్టాలి. బస్సు ఎక్కినోడు కట్టాలి కదా. మరి ఏం చెప్తున్నారు? మాకు లాభం, ప్రజలకు లాభం, కిలోమీటర్కి 7 రూపాయలు అని చెప్పని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు. కిలోమీటర్కి కరెంటు బస్సుకి 7 రూపాయలు అని చెప్తాడు. కానీ పీఎం ఈ బస్ సేవ కింద ఈ వచ్చే 750 బస్సులు, 750 ఎన్ని వస్తున్నాయి నాకు తెలీదు, దాని కింద చంద్రబాబు నాయుడు మనిషి చెప్పినట్టుగా 750 బస్సులు నిజమైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కీమ్ కింద అన్ని బస్సులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతోడు, విమానాలు ఎక్కలేనోడు, సొంత కారు వేసుకెళ్ళలేనోడు బస్సు ఎక్కగలడా అని అడుగుతున్నాను. బస్సు ఎక్కగలడా? కనీసం ఇంద్రా బస్సు ఉంటుంది, 30 రూపాయలు చిల్లర కిలోమీటర్కి ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ పడుతుంది. ఇంద్రా బస్సు, ఏసీ బస్సు 30 రూపాయలు చిల్లర అనుకుంటే 30 రూపాయల చిల్లరలో 21 రూపాయలు ఆయన ఇస్తే పోనీ మిగతాది మన మీద పడుతుంది అనుకోవచ్చు. కానీ ఆ రేటు కాదు కదా, 70 చిల్లర కదా మీరు టెండర్ వేసి తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి 70 రూపాయలు కిలోమీటర్కి 70 రూపాయలు చిల్లర, 21 రూపాయలు ఆయన ఇస్తా అంటే 50 రూపాయలు ఆర్టీసీ కట్టాలంట. ఇది తప్పు కాదా అంటున్నా. ఆర్టీసీ కార్మికులకు ఏం ఆశలు చూపించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తే జగన్ మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని వైకుంఠం చూపిస్తామని చెప్పని అరచేతులు వాళ్ళకి వైకుంఠం చూపించి వాళ్ళని వాడుకుని ఇవాళ వాళ్ళ ముఖం వెంక చూసే పరిస్థితి లేదు. వాళ్ళ ముఖం వెంక కూడా చూడరా. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, 10,000 బస్సులు మేము మార్చేస్తామని చెప్పని. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏంటి, దాంట్లో గైడ్ లైన్స్ ఏంటి? కేవలం 116 నగరాలు, 116 నగరాలు కూడా 3 లక్షల పైన ఉండాలి, 40 లక్షల లోపు ఉండాలి జనాభా. 2011 లెక్కల ప్రకారం 3 లక్షల జనాభా పైనుండి 40 లక్షల లోపు ఉన్న నగరాల్లో తిప్పటానికి మాత్రమే ఈ బస్సులు ఇస్తారంటున్నారు. మరి మీరు ఎక్కడ తిప్పుతారు వీటిని? 3 లక్షలు దాటి 40 లక్షల లోపు ఉన్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒక్క అనుమతి, ఎగ్జంప్షన్ ఉంది. ఏ ఎగ్జంప్షను? రాజధానిలో గనక 3 లక్షల లోపు జనాభా ఉంటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 ఊళ్ళలో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా, ఒక్కో బస్సు 1,70,00,000 రూపాయలతో 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహన్ దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ప్రైవేటోడు ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకుంటానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతే, మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే, రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతే ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి? సంపద సృష్టి లేదు. సంపద ఎవరికయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, ఏదో రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రమే సంపద. కార్యకర్తలకు కూడా లేదు పాపం. టీడీపీ వాళ్ళకి లేదు, అసలు జనసేన వాళ్ళకి అసలే లేదు. సంపద లేకపోతే లేకపోయింది. తన్నులు, తిట్లు, కేసులు. మీ పీచమడటం, మీ తప్పుడు ఆలోచనని వెనక్కు తీసుకునేదాకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించి ప్రజలకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అనగదొక్కాలనే కుట్రతోనే ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్కు రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించారని ఆరోపించారు. జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకా
ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారంటూ అరవింద్ ఘాటుగా ప్రశ్నించారు. నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఇస్తామని నాడు హామీ ఇచ్చి నేడు ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, దీనికి ప్రజలే త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అరవింద్ విమర్శించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం 162 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 10 కోట్లు మాత్రమే కేటాయించిందని, కనీసం 25% పనులు కూడా పూర్తి కాలేదని వివరించారు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్న ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తు చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోన్న ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసిన ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా? మొన్న ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021. It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020 స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లోటపి ఏడున్నాడు. ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజూరాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి. ఈయనట రైల్ కారిడోర్లు తెచ్చినట్ట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021 అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. అది తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తా, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్ని ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ యాజ్ ఫర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, హై లెవెల్స్ ఆఫ్ కంజెషన్, passenger flow between both the cities, including AC rail and air trips. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు.